తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా ఆఫర్లు దక్కించుకోవడం అంటే చాలా కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న హీరోయిన్ శోభితా ధూళిపాల. అయితే ఈమె మోడల్గా కెరియర్ను ప్రారంభించిన శోభితా రాణా కోల్గేట్, రిలయన్స్ డ్రింక్స్, గోద్రేజ్ వంటి బ్రాండులకు మోడల్గా వ్యవహరించింది. అయితే ఈమె ఇండియాస్ బెస్ట్ సినీ స్టార్స్కి కోచ్ అనే రియాలిటీ షోలో వైల్డ్ కార్డ్ పర్ఫార్మర్గా కూడా పాల్గొంది. 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది శోభితా ధూళిపాల. అయితే ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. ఈమె రామన్ రాఘవ్ 2.0, సైకో రామన్తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగ చైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచారు శోభితా ధూళిపాల. అయితే ఈమె ముఖ్యంగా నాగ చైతన్య వల్లే శోభితా ధూళిపాల లైఫ్ లైన్లోకి వచ్చింది. సమంతతో నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్లో మెయింటైన్ చేశాడు నాగ చైతన్య. ఈ క్రమంలోనే డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరిగింది. అతి కొద్ది మంది సమక్షంలోనే వీరి పెళ్లి జరిగింది. అయితే వీరి పెళ్లి తర్వాత తన సినిమాలతో బిజీ అయిపోయింది శోభితా ధూళిపాల. పెళ్లనంతరం అటు నాగ చైతన్య తిరిగి తన సినిమాలతో బిజీగా అయిపోగా ఇటు శోభిత సైతం సినిమా షూటింగులకు పాల్గొంటుంది. వీరిద్దరూ తమ సినిమా షూటింగులకు కొంత గ్యాప్ ఇచ్చి హనీమూన్ని ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత ఇద్దరు తమ తమ సినిమాలతో బిజీగా మారారు. వీరిద్దరూ తమ హనీమూన్ పీరియడ్ను సైతం పూర్తి చేసుకున్నారు. అయితే ఇటీవల హోగ్ మ్యాగజైన్ కోసం పోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా నాగ చైతన్య, శోభితా ధూళిపాల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఒకరి గురించి మరొకరు ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే శోభితా ధూళిపాల 2022 ఏప్రిల్లో నాగ చైతన్యతో స్నేహం మొదలైందని శోభిత చెప్పుకొచ్చింది. ఆమె నాగ చైతన్య మొదటిసారి ముంబైలోని ఓ కెఫేలో చూసినట్టు తెలిపింది. అప్పట్లో శోభిత ముంబైలో ఉన్నట్టు, నాగ చైతన్య హైదరాబాద్లో ఉన్నట్టు చెప్పగా ఆమె తాను వేసుకున్న డ్రెస్ కలర్, చైతు వేసుకున్న డ్రెస్ కలర్ కూడా చెప్పింది. వీరిద్దరూ కర్ణాటకలోని ఓ పార్కుకు వెళ్ళినట్టు, అక్కడ ఏకాంతంగా కొంత సమయం గడిపినట్టు శోభిత చెప్పుకొచ్చింది. ఇద్దరు ఒకరికొకరు గోరింటాకు కూడా పెట్టుకున్నామని కూడా ఈ భామ చెప్పుకొచ్చింది. అయితే శోభిత, నాగ చైతన్య ఈ ఏడాది గోవాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు వెళ్ళగా అక్కడ శోభిత కుటుంబాన్ని చైతు కలిశారని, ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే గోవాలో పెళ్లి గురించి మాట్లాడుకున్నట్టు శోభిత తెలిపారు. అలా నాగ చైతన్యతో ప్రేమ, పెళ్లి గురించిన విషయాలు శోభిత వెల్లడించింది. కస్టడీ ఫ్లాప్ అయినప్పుడు, తాండేల్ హిట్ అయినప్పుడు ఒకేలా ఉన్నాడని చెప్పుకొచ్చింది. ఈ విషయమే తనలో నాకు బాగా నచ్చుతుందని శోభిత వెల్లడించింది. చైతన్య చాలా రొమాంటిక్ అని చెప్పిన శోభిత తాను ఇష్టపడే బైక్ను 2 గంటలు సమయం కేటాయించి తానే శుభ్రం చేసుకుంటాడు. తనకు నచ్చిన వస్తువుల కోసం, వ్యక్తుల కోసం ఏదైనా చేస్తాడని చెప్పుకొచ్చింది. ఇలా అతి తక్కువ కాలంలోనే నాగ చైతన్య, శోభిత మంచి అండర్స్టాండింగ్లో ఉన్నారు. అలాగే ఈ జంట హ్యాపీగా ఉండాలనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.